సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రింభణగూడ వద్ద ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు గంప శ్రీనివాస్, ఐతా రత్నాకర్, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల్లో ముగ్గురు పోటీ చేస్తున్నారని వచ్చే 17వ తారీఖున ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని అమరవాది లక్ష్మీనారాయణకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సముద్రాల హరినాథ్, లింగమూర్తి, బుద్ధ సత్యం, జగ్గయ్య గారి, శేఖర్, గంగిశెట్టి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. పెద్దలు తణుకు అంజనాయులు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సమావేశం S4 హోటల్ నందు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఏకగ్రీవంగా కూడా వారికి మద్దతుగా తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. సిద్దిపేటలో 31 ఓట్లు స్టేట్ కౌన్సిల్ సభ్యులు మొత్తం మంది ఉన్నారు. ఈ 31 ఓట్లు కూడా అమరావతి లక్ష్మీనారాయణ గారికి మద్దతుగా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని జిల్లాల వాళ్ళు కూడా స్టేట్ కౌన్సిల్ మెంబర్లు కానీ, ప్రెసిడెంట్లు కానీ, సెక్రటరీలు కానీ అన్నా కానీ మీరే ఉండాలి, ఉంటేనే ఇది అవుతుంది, లేకపోతే అతుకుల పెంక అవుతుంది, ఎవరు వచ్చినా ఆ పనులు కావు, మీరు ఉంటేనే అవుతుంది, మేమంతా మీకు గట్టిగా ఉండి మీకు చేస్తామంటే 2 గంటలు సతాయించుండు ఉండనని. అయినా కానీ మీరు ఉంటేనే మేము ఇక్కడికి చదువుతాము, మీరు వాగ్దానం ఇస్తామే వెళ్తామంటే అప్పుడు సరే మేము సరే అని ఒప్పుకోవడం అయింది. గతంలో జరిగిన అనుభవాన్ని బట్టి ఒక్కొక్కసారి సమస్య ఆంధ్రలో వస్తే కూడా అమరావతి గారు వెళ్ళి పరిష్కరించే పరిస్థితి వచ్చింది. అంటే